ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి లేచి ప్రార్థించి వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాను. అంత మాత్రమే కాదు, ప్రతిదినం వాగ్దానాలు వింటూ మీరు ఎంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నారు కదా. మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాన్ని దేవాది దేవుడు ఎంతో బలపరుస్తూ ఉన్నారు. మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో నేను పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితులను చూసి భయపడుతున్నావా? చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక, అలాగే బిడ్డలను చదివించుకోలేక, ఈరోజు నీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయిన పరిస్థితిని బట్టి ఒకవేళ కృంగిపోయినావా? అలాగే నీ భవిష్యత్తు గూర్చిన ఆలోచన మరి అనేది ఆలోచిస్తూ నాకు భవిష్యత్తే లేదు, మరి నా పరిస్థితులు మరి అన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయని కృంగిపోయి ఉన్నావా? దేవుని బిడ్డలారా, ఆర్థిక పోరాటాలు అధికమైపోయినాయి, అప్పులు కట్టుకోలేకపోతున్నావు, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితిలో సతమతమైపోతున్నావేమో. ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితిని చూసి కృంగిపోతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను అతి శ్రేష్టమైన గోధుమలతో నేను పోషిస్తానని దేవుడు అంటున్నాడు. ఎవరు పోషిస్తారట? నీ దేవుడు. ఎలాంటి భోజనాన్ని ఇస్తాడు దేవుడు అని అంటే, ఎలాంటి సమృద్ధిని ఇస్తాడంటే, ఎప్పుడు కూడా అతి శ్రేష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు. మన యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన పాడైపోయింది ఎప్పుడు ఇవ్వడం కదా. ఆయన ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఈవులు మనకి ఇస్తాడు. అతి శ్రేష్టమే కాదట, అతి శ్రేష్టమైన గోధుమలతో, మంచి గోధుమలతో అన్నాడు దేవుడు. మంచి గోధుమలతో నేను పోషిస్తాను అని ప్రభు అంటున్నాడు. ఈరోజు వరకు నాకు వారు సహాయం చేయట్లా, వీళ్ళు సహాయం చేయట్లా, మన పోషణ ఎలా ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా. నన్ను పోషించే నా భర్తే చనిపోయాడు, నేను ఒంటరైపోయా, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డలను ఎలా పోషించుకోగలనని కృంగిపోతున్నావు కదా. నీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నాన్న. ఆయన అంటున్నాడు, నువ్వు భయపడకు, నువ్వు కృంగిపోకు, అతి శ్రేష్టమైన గోధుమలు, మంచి గోధుమలతో నిన్ను పోషిస్తాను అని దేవుడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడు. తేనె ఎంతో శ్రేష్టంగా ఉంటుంది కదా, ఎంతో మధురంగా ఉంటుంది కదా. దేవుడు అంటున్నాడు, కొండ తేనెతో నేను తృప్తిపరుస్తా అని దేవుడు నీ జీవితంలో నీ జీవితాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వేటి కొరకైతే బాధపడుతున్నావో, మరి ఏ పరిస్థితులను చూసి కృంగిపోతున్నావో, వాటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని, దీవిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడుకో, కృంగిపోవద్దు. ఆర్థికంగా, జాబ్ విషయంలో, నీ శాలరీస్ విషయంలో అన్నిట్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ బిడ్డలను ఆయన పోషిస్తానన్నాడు. అన్ని రకాల ఆశీర్వాదం, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చేతి పనుల రీత్యా, వ్యవసాయ రీత్యా అన్నిట్లో కూడా దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. అతి శ్రేష్టమైన ఈవులు నీకు రాబోతున్నాయి. అలాగే తృప్తికరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధినిచ్చిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు కదా. ఆయన నీకు సమృద్ధిని ఇస్తున్నాడు, నిన్ను నేను పోషిస్తాను అంటున్నాడు. ఇంకా నీకు భయం ఎందుకు? ఇంకా నీకు దిగులు ఎందుకు? నేను ఎలా పోషించబడాలి అని అనుకుంటున్నావు? ఇంకెందుకు బాధ కదా. నువ్వు ఆయన బిడ్డవు. ఆయన స్వరక్తం నుంచి నేను సంపాదించుకున్నాడు. ఆయన బిడ్డం గనక, పరలోక తండ్రి మన దేవుడు గనక ఆయన మనల్ని పోషిస్తానన్నాడు. ఆయన కొండ తేనెతో మనల్ని తృప్తిపరుస్తానన్నాడు. అందుకే ఈ వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకున్నానా? ఎవ్వరూ లేరని బాధపడకు, నేను ఒంటరిదాన్ని నన్ను బాధపడకు, పోషించే నా భర్తే చనిపోయాడు అనుకుని బాధపడకు. నీ దేవుడు నీకున్నాడు. ఆయన నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను తృప్తిపరిచే దేవుడు. కనుక మరి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించు. యేసయ్యా, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకే వందనాలు యేసయ్యా. నీ వాగ్దానాన్ని నమ్ముతున్నానని మరి ఈరోజు ప్రార్థించు, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. దేవుడు కార్యం చేయబోతున్నారు. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. అందరం కలిసి ప్రార్థిద్దామండి.
థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన ఈరోజు ఎంతో శ్రేష్టమైన వాగ్దానం మాకు ఇచ్చామయ్యా. అతి శ్రేష్టమైన మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నాను, కొండ తేనెతో తృప్తిపరుస్తున్నాను కదయ్యా. మమ్మల్ని పోషించు వాడివి, తృప్తిపరచు దేవుడు నువ్వే కదా. యేసయ్యా కార్యం జరిగించు నాయన. అయ్యా ఈరోజు నాయన ప్రభు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. అయ్యా ఇదిగో తండ్రి, వారి కుటుంబంలో ప్రతి లేమి, ప్రతి బాధ అంతా కూడా తొలగిపోవాలి, సమృద్ధి వారికి వచ్చును గాక. అయ్యా ఇదిగో తండ్రి, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అయ్యా బిడ్డల యొక్క పోషణ విషయంలో, అయ్యా ఇదిగో తండ్రి ప్రభా, అలాగే వ్యాపార విషయంలో, చేతి పనుల్లో, వ్యవసాయ పనులు అన్నిట్లో కూడా అయ్యా నువ్వు నాయన అతి శ్రేష్టమైన ఈవులతో అయ్యా వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి ఈవి దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు మంచి ఉద్యోగాలు, శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. వివాహం కాని బిడ్డలకు మంచి శ్రేష్టమైన భాగస్వాముల్ని వారికి అనుగ్రహించి మహిమ పొందుకున్నారు అయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.